హలో గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో నా షార్ట్ వీడియో చూసే ఉంటారు. అంటే జస్ట్ బ్రీఫ్గా చెప్పాను అక్కడ మొత్తం స్టెప్స్ ఏంటన్నది. యాక్చువల్గా జర్మనీలో అయితే మనం ఎడ్యుకేషన్ ఫ్రీగా చదువుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే అసలు మనీ ఉంటేనే మనం అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ అనగానే లైక్ యూఎస్ అన్న, యూకే అన్న, ఆస్ట్రేలియా అన్న అక్కడికి వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ మనకు 50 lakhs అయితే మనీ అయితే అవసరం అవుతుంది మినిమం. లైక్ ఇంకా 1 CR పెట్టిన కూడా నేను చాలామందిని చూశాను. కానీ అందరూ అంత మనీ ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏంటంటే జర్మనీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ అన్నది ఫ్రీ ఎడ్యుకేషన్. మనం మాస్టర్స్ అనేది కొంచెం అంటే ఫ్రీ అంటే కంప్లీట్లీ ఫ్రీ కాదు, కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఏంటో కొంచెం డీటెయిల్గా మీకు కథలో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే అక్కడ మీకు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ బ్రీఫ్గా చెప్పాను స్పీడ్గా ఇన్ని స్టెప్స్ ఉంటాయని. ఈరోజు ప్రతి స్టెప్ గురించి ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. నెక్స్ట్ మీకు అక్కడ ఫస్ట్ చెప్పింది ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు క్వశ్చన్ ఏంటంటే జర్మనీలో మాస్టర్స్ ఫ్రీయా అని చెప్పి చాలామంది అడిగారు. ఫ్రీయే అంటే ఆల్మోస్ట్ ఫ్రీ. ఇన్ కేసు ఒక సెమిస్టర్కి ఫీజు ఉంటుంది, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లాగా. లైక్ ఇండియాలో చూడండి మన సెమిస్టర్ ఫీజు అని చెప్పి ఒక 5,000 అలా కడుతుంటాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఒక 50,000 మ్యాక్సిమమ్ 50,000. చాలా యూనివర్సిటీలో 300 euros అంటే 30,000 25,000 అరౌండ్ అలాగే ఉంటుంది. కానీ లెస్ దెన్ 15,000 అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 సెమిస్టర్ కోర్స్కి వెళ్తే మీకు ఫర్ సెమిస్టర్ ఫీజ్ 50,000 అనుకున్నా సరే 4 సెమిస్టర్కి 2 lakhs అంటే ఆ రేంజ్ బడ్జెట్లో అవుతుంది. ఇంకా ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మినిమల్ అనమాట. కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా తక్కువ కరెన్సీతో అవుద్ది. ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్మోస్ట్ ఫ్రీ అని చెప్పొచ్చు. కంప్లీట్లీ ఫ్రీ కాదు, కాకపోతే కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇట్స్ రియల్లీ బెస్ట్. దెన్ నెక్స్ట్ ఇంకా నేను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాసెస్ ఏంటన్నది. ప్రాసెస్లో మీకు అక్కడ చెప్పాను ఫస్ట్ పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. పాస్పోర్ట్ లేకుండా మనం లైక్ ఈవెన్ ఏపీఎస్ అప్లై చేయాలని ఏం చేయాలన్నా పాస్పోర్ట్ అయితే కావాలి. మీకు ఆ పాస్పోర్ట్ గురించి కూడా కొన్ని టిప్స్ చెప్పాను. అక్కడ ఏంటంటే మెయిన్ నేమ్స్, మీ స్పెల్లింగ్స్ అన్న కరెక్ట్గా చూసుకోండి. నేమ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. జర్మనీలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు సపరేట్గా అడుగుతారు. ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే మీ ఒరిజినల్ నేమ్ అనమాట. లాస్ట్ నేమ్ అంటే మీ సర్నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ యువరాజ్ పెదిరెడ్ల, నా ఫస్ట్ నేమ్ యువరాజు, నాకు సర్ నేమ్ ఏమొచ్చి పెదిరెట్ల, అదే నా లాస్ట్ నేమ్ అనమాట. అది కొంచెం మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మీ అడ్రస్ లైక్ యాజ్ టీజ్గా మీ ఇంటి అడ్రస్ యాజ్ టీజ్ ఏ అడ్రస్ అవుతుందో ఆ అడ్రస్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే అడ్రస్ అనేది మీ ఫాదరు మీ మదరు వీళ్ళందరూ ఏ అడ్రస్ అయితే ఉందో అదే మీ పాస్పోర్ట్లో కూడా ఉండాలి. అప్పుడే లైక్ ఇన్ ఫ్యూచర్ మీ పేరెంట్స్ని ఎప్పుడన్నా మీరు ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా సరే అవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. లేదంటే ఫ్యూచర్లో మీకు కొంచెం ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం అందరూ డబుల్ చెక్ చేసుకొని అప్లై చేయండి. పాస్పోర్ట్ అన్నది మీరే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుద్ది. నేను ఓన్గానే అప్లై చేసుకున్నాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. లైక్ 10-15 daysలో వచ్చేస్తుంది. అమౌంట్ అరౌండ్ 1,500 to 2,000 ఆ మధ్యలో అవుద్ది. ఫస్ట్ అయితే మీరు పాస్పోర్ట్ అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ అంటే మీరు ఇన్ కేసు వెళ్ళి ప్లాన్ ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పాస్పోర్ట్ అన్నది అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత మన కాలేజ్ బీటెక్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు ఉంటారు, అయిపోయిన వాళ్ళు ఉంటారు. అయిపోయిన వాళ్ళు ఏంటంటే వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓడి రావాలన్నా సరే కొన్ని డేస్ టైం పడుతుంది. చాలామంది కేసులో నేను చూసాను. దానివల్ల ఒక 6 months అంటే ఒక ఇంటేక్కి వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే సర్టిఫికేట్స్ అన్నీ ముందే వాళ్ళు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల. అందుకని మీరు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి మొత్తం మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ సిఎంఎం, పీసీ, మీ లైక్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ ఇంకా ఓడి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీరు అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏపీఎస్ అనమాట. ఈ ఏపీఎస్ అంటే ఏంటంటే లైక్ ఇది కొన్ని ఫారెన్ కంట్రీ స్టూడెంట్స్కి ఇది మ్యాండేటరీ. లైక్ బిఫోర్ 2022 or 2021 ఇదైతే లేదు జర్మనీకి. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ అన్న తీసుకొచ్చారు. ఇదేంటంటే జర్మనీ ఎంబసీ వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినలా కాదా అన్నది వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఫేక్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది వ్యాలిడ్ అని చెప్పి జర్మన్ లాంగ్వేజ్లో ఉన్న ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది ఏపీఎస్ సర్టిఫికేట్. నా ఏపీఎస్ సర్టిఫికేట్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ జర్మన్ లాంగ్వేజ్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు 10th చదివింది, నెక్స్ట్ ఇంటర్మీడియట్, ఇంకోటి మీ సీజీపీ ఎంత, మీ బీటెక్లో మీ సీజీపీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఉండి అక్కడ ఒక స్టాంప్ ఉంటుంది. ఇది ఏంటంటే లైక్ యూనివర్సిటీకి మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్ ఉంటేనే మీ అప్లికేషన్ అన్నది వాళ్ళు వెరిఫై చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ లేకపోతే చేయరనమాట. ఎందుకంటే ఇది లైక్ మీరు ఒరిజినల్గా చదివి ఉంటేనే మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. ఈ వెరిఫికేషన్ కూడా వాళ్ళు మీకు చెప్పకుండా చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఇమ్మని చెప్తారు, అతనికి మెయిల్ పెడతారు. ఏం మెయిల్ పెడతారో అది తెలియదు. లేక ఆ ప్రొఫెసర్ మీరు నిజంగా చదివితే ఆ ప్రొఫెసర్ని ఏదో ఒక క్వశ్చన్ అడగడం కానీ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ చదివాడా లేదా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇంకా కొన్ని కేసెస్లో ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది రఘు కాలేజ్. నా కేసులో ఏమైందంటే డైరెక్ట్ నా రఘు కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ పెట్టారు, ఈ స్టూడెంట్ నిజంగా మీరు చదివారా లేరని. అప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ ఆఫీస్లో పనిచేసి ఒక సార్ నెంబర్ తీసుకుని అతను చెప్పడం వల్ల అతను వెరిఫికేషన్ ఓకే చేశారు. అందువల్ల నాకు వచ్చింది. అందుకని ఏపీఎస్ అంటే ఏంటంటే జస్ట్ వెరిఫికేషన్ అనమాట. మీరు రియల్గానే చదివారు, మీ ఎడ్యుకేషన్ అంతా
ట్రూ అని చెప్పి ఒక ప్రూఫ్ ఈ ఏపీఎస్ సర్టిఫికేట్. దీనికోసం కూడా ఇది చాలా అంటే చాలా క్రూషియల్ స్టెప్ మనకి. ఇది రాకపోవడం వల్ల చాలామంది ఆగిపోయారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. దీనికోసం కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను, చేసి అప్లోడ్ చేస్తాను. అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఐఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్కి మనం వస్తున్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అన్నా యూకే అన్నా తీసుకుంటే, లైక్ ఆస్ట్రేలియా అన్నా, అక్కడ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అంతా ఇంగ్లీషే వాళ్ళ లాంగ్వేజ్. కానీ జర్మన్కి వచ్చి ఏంటంటే వీళ్ళు జర్మన్ లాంగ్వేజ్, వీళ్ళందరూ కూడా జర్మన్లోనే మాట్లాడుకుంటారు ఎక్కువ. కానీ మనం జర్మన్లో చదువుకోలేము, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి జర్మన్ లాంగ్వేజ్ ఇవన్నీ మనకు కొత్తగా ఉంటాయి కాబట్టి. అందుకని మనం ఏ ప్రోగ్రామ్స్కి వస్తాయంటే ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్కి వస్తాం. ఇక్కడ ఏంటంటే జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ప్రోగ్రామ్స్కి అప్లై చేస్తాం కాబట్టి దానికోసం మనం ఐల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఐల్స్ ఎగ్జామ్ అనేది మీరు ఏపీఎస్ ఎప్పుడైతే అప్లై చేస్తారో చేసిన వెంటనే లేక ముందైనా సరే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అట్లీస్ట్ 6 మినిమం 6 తెచ్చుకునేలాగా చూసుకుంటే మంచిది. మ్యాక్సిమం ఎంత వచ్చినా అది మీకు వెల్ అండ్ గుడ్. లైక్ ఐల్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలామంది నేనైతే ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. నేను దాని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఓన్గా ఒక 1 month అనుకుంటే ప్రిపేర్ అయ్యాను. నాది 6.5 బ్యాండ్ ఐల్స్ ప్రిపేర్ అయ్యి నేను దాంతో అప్లై చేశాను. మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్లో ఇంకా లైక్ లీప్ స్కాలర్ 99 రూపీస్ కోర్స్ కూడా ఏదో ఉంటుంది. లైక్ ప్రమోషన్ అని ఏం కాదు, నేను అది యూజ్ చేసుకున్నాను అనమాట. అది యూజ్ చేసుకున్నట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఏపీఎస్ అన్నది మీకు రావడానికి అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది. కొందరు త్వరగా వస్తుంది, కానీ నేను రఫ్గా చెప్తున్నాను. ఆ 2 to ఏపీఎస్ వచ్చేలోపు మీరు ఏం చేయాలంటే ఐల్స్ అన్నది ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఐల్స్ సర్టిఫికేట్తో రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే అప్పుడు మీకు యూనివర్సిటీస్ అన్నది అప్లై చేసుకోవచ్చు. ఏపీఎస్ కూడా ఏంటంటే అక్కడ దానికి ఒక వెరిఫికేషన్ జరుగుతుంది. నేను ఏపీఎస్ కోసం ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, అందుకే ఇక్కడ మొత్తం చెప్పలేదు. ఎందుకంటే మొత్తం చెప్తే ఇంక వీడియో అంతా అదే ఉంటుంది. జస్ట్ బ్రీఫ్గా ఏమేమి స్టెప్స్ అన్నవి చెప్తున్నాను. నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఏపీఎస్ కోసం కూడా. ఇప్పుడు ఐల్స్ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అయిపోతారో, నెక్స్ట్ ఏపీఎస్ మీకు ఎప్పుడైతే వస్తుందో, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో దాన్ని మీరు డిసైడ్ అయ్యి దానికి రిలేటెడ్ కోర్స్ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారనుకోండి, దానికి రిలేటెడ్ కోర్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఆటోమొబైల్, లైక్ రోబోటిక్స్ కూడా ఇన్ సమ్ కేసెస్. నేను కూడా బీటెక్ మెకానికల్లో చేశాను, కానీ ఇప్పుడు మాస్టర్స్ అయితే రోబోటిక్స్లో చేస్తున్నాను. ఇలా మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ అన్ని నేమ్స్ దగ్గర రాసుకొని ఈ డాడ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మొత్తం మీ యూనివర్సిటీస్ అన్ని షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిందంటే అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ కోర్స్ ఉంది, అక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేస్తారంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఐల్స్ ఎంత ఉండాలి, నెక్స్ట్ మీ CGPA ఎంత ఉండాలి, లైక్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా, వర్క్ ఎక్స్పీరియన్స్, లేదా జర్మన్ లాంగ్వేజ్ ఏమైనా ఉండాలా. 99% జర్మన్ లాంగ్వేజ్ ఎవరు అడగరు, చాలా కొన్ని కాలేజెస్ మాత్రమే అడుగుతాయి. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అంతా అవన్నీ మీరు నోట్ చేసుకొని డెడ్ లైన్ ఉంటుంది. మీరు వింటర్ ఇంటేక్ రావాలనుకుంటున్నారా, సమ్మర్ ఇంటేక్ రావాలనుకుంటున్నారు. ఇది కూడా ఏంటంటే ఈ జర్మనీలో 2 ఇంటేక్స్ ఉంటాయి. వింటర్లో అడ్మిషన్ ఇస్తారు, నెక్స్ట్ సమ్మర్లో కూడా అడ్మిషన్ ఇస్తారు. మీకు కావాలంటే 2 times ఎప్పుడైనా రావచ్చు. అక్కడ కూడా మీరు ఇప్పుడు వింటర్కి వెళ్దాం అనుకుంటే వింటర్ డెడ్ లైన్ ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ టైంలో మీరు అప్లై చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ చేయాలంటే మీరు ఏ యూనివర్సిటీస్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. మర్చిపోకండి వెబ్సైట్ DAAD, నేను దాని లింక్ కిందనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. DAAD లింక్ డైరెక్ట్గా అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను తర్వాత. నెక్స్ట్ యూనివర్సిటీలు మీరు ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీలు అన్నది మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే లైక్ మీకు యూనివర్సిటీలో చెప్పాను కదా, మీ రిక్వైర్మెంట్స్ అన్నీ మీకు ఏం కావాలో అవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. కనిపించినప్పుడు మీరు అన్నీ రెడీ చేసుకొని అప్లై చేస్తారు. ఇక్కడ 2 types ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా కాలేజ్ యూనివర్సిటీకే మనం అప్లై చేస్తాం. ఇంకోటి ఏంటంటే త్రూ యూని అసిస్టెంట్ ఏంటంటే ఒక మీడియం ప్లాట్ఫామ్ అనమాట. మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అప్లికేషన్ వేస్తున్నారు, అతను వేసిన అప్లికేషన్ని ముందు ఆ యూని అసిస్టెంట్ అన్నది మొత్తం వెరిఫై చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. ఆ యూనివర్సిటీ ఏవైతే యూని అసిస్టెంట్ యాక్సెప్ట్ చేస్తాయో దానికి మీరు డైరెక్ట్గా అప్లై చేసినా సరే వాళ్ళు కన్సిడర్ చేయరు. మీరు డైరెక్ట్గా యూని అసిస్టెంట్ నుంచే అప్లై చేయాలి. దాని గురించి కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా ఏంటంటే యూని అసిస్టెంట్ అనేది ఒక మిడిల్ ప్లాట్ఫామ్ అనమాట. స్టూడెంట్కి, యూనివర్సిటీకి మీరు అందులోనే అప్లై చేస్తారు. అది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ద్వారా యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ ఏమో లైక్ డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోనే అప్లై చేయమని చెప్తాయి. ఈ రెండు చూసుకొని అప్లికేషన్ అనేది వేస్తారు. అప్లై చేసిన తర్వాత మనం అడ్మిట్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటాలి. స్పామ్ మెయిల్స్ అని, ఈమెయిల్స్ అని, లైక్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇన్ రివ్యూయా, లేదా అడ్మిటెడా, లేదా రిజెక్టెడ్ అని. ఇవన్నీ చూసుకొని రెగ్యులర్గా చెక్ చేసుకుని ఉండాలి. ఇన్ కేస్ ఒకసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వెంటనే చేయాల్సింది ఏంటంటే వీసా ప్రాసెస్. కానీ వీసా ప్రాసెస్కి వెళ్ళాలంటే మనం బ్లాక్డ్ అమౌంట్ అయితే చూపించాలి. ఇది అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 13 lakhs ఉంటుంది. ఎగ్జాక్ట్ 13 కాదు,
12,50,60,000 ఎంతో, కానీ ఛార్జెస్ మొత్తం అన్నీ కలిపి ఒక 13 lakhs అయితే మనం వాళ్ళకి చూపించాలి. బ్లాక్డ్ అకౌంట్ అంటాం దానికి కూడా కొన్ని ఉన్నాయి, ఎక్స్పాట్రియో ఇంకా లైక్ సమ్ అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. దాంతో మనం అప్లై చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ బ్రీఫ్గా చూడాల్సింది ఏంటంటే లైక్ బ్లాక్డ్ అకౌంట్ అనేది బ్లాక్డ్ అమౌంట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఎంత అంటే 13 lakhs, నియర్లీ 13 lakhs అనమాట. ఇంకా దాంతోపాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, అవి నేను బడ్జెట్ కోసం చెప్తాను. 13 lakhs మీరు చూపించిన వెంటనే మీకు ఆ బ్లాక్డ్ అకౌంట్ ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. మీరు ఏదైతే తీసుకున్నారో ప్లాట్ఫామ్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ ఇంకా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని మీరు వీసాకి అయితే అప్లై చేస్తారు. వీసాకి కూడా మనమే అప్లై చేసుకోవచ్చు ఓన్గా. ప్రాసెస్ అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు లైక్ అదర్ కంట్రీస్ ఉన్నట్టు. మీరు అన్నీ మీ డాక్యుమెంట్స్, మెయిన్ అడ్మిషన్ లెటర్ చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ లెటర్ వచ్చినప్పుడు దాంతో మనం అప్లై చేస్తాం. అప్లై చేసి వెరిఫికేషన్ కోసం మీరు వెళ్ళాలి. లైక్ నియర్ బై, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే హైదరాబాద్ వెళ్ళాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళాను. మనకైతే హైదరాబాద్లో ఉంది. అలా నియర్ బై లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. బయోమెట్రిక్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన వెంటనే అక్కడ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను చాలామందిని చూశాను. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్ అన్నది అవసరం ఉంటుంది, జర్మన్ సిమ్ అన్నది. మీరు ఎప్పుడైతే మీరు పాస్పోర్ట్కి వెరిఫికేషన్కి వెళ్తారో వీసా ఆఫీస్కి, అక్కడే చాలామంది కొన్ని సిమ్స్ అయితే ఇస్తుంటారు. అందులో లిబేరా అన్న సిమ్ ఇక్కడ బాగా వర్క్ అవుతుంది. లైక్ నేను చూసాను చాలామంది. ఇన్ కేసు మీకు పాసిబిలిటీ ఉంటే అక్కడే తీసుకోండి లిబేరా అన్న సిమ్. నెక్స్ట్ ఏమిటంటే, ఇన్ కేసు మీరు వెరిఫికేషన్ అయిపోయి వచ్చిన తర్వాత ఒక 10-15 daysలో మీకు ఇంటికైతే వస్తుంది మీ వీసా అన్నది. మ్యాక్సిమం 99.9% వీసా అన్నది రిజెక్ట్ అవ్వడం నేను ఇప్పుడు ఎక్కడ వినలేదు. అన్నీ అవుతాయి. కాకపోతే ప్రాసెస్ మనం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే నెగ్లిజెన్స్తో చేస్తే ఏదైనా సరే కొంచెం ఇబ్బంది అవుద్ది. ఏదైనా సరే మనం వాళ్ళతో మాట్లాడి మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అంతవరకు కాకుండా డీటెయిల్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీసా ఒక్కసారి మనకి వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఏ రోజు వెళ్ళాలో డిసైడ్ చేసుకొని ఆ రోజుకి ఫ్లైట్ అనేది కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ బుక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ జర్మనీకే. లైక్ ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే బ్రీఫ్గా చెప్తున్నాను. ఇన్ డీటెయిల్గా నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కదాని గురించి కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ఎలాగ అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను. మీకు ఇది ఏ డౌట్స్ ఉన్నా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద వీడియోలో కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ జర్మనీకి జర్మనీకి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే దీని లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొత్తం మీరు ఫస్ట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏపీఎస్కి అప్లై చేస్తారు. తర్వాత ఐఎల్సీకి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ ఐఎల్స్ అయిపోయిన వెంటనే యూనివర్సిటీ అనేది షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీకి అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత అడ్మిట్ వస్తే అడ్మిట్ వెంటనే బ్లాక్డ్ అకౌంట్ అయిపోయిన వెంటనే వీసాకి అయితే అప్లై చేస్తారు. అప్లై చేసి మీకు వీసా వచ్చిన వెంటనే లైక్ ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసుకుంటారు. ఇది ఓవరాల్ బ్రీఫ్గా ప్రాసెస్. దీని గురించి ఇంకా నేను ఇన్డెప్త్గా ప్రతి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మా కంటెంట్ కన్నా నచ్చితే ఫాలో చేయండి. ఎవరికన్నా యూజ్ఫుల్ అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. దీని తర్వాతే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.